యాదవ్. శ్రీశైలం యాదవ్ ఈ పేరు జంట నగరాల్లో, ఇంకా చెప్పాలి అంటే తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు చాలా సుపరిచితం. పోలీసు రికార్డుల్లో చట్టం దృష్టిలో శ్రీశైలం యాదవ్ ఒక రౌడీ షీటర్. కానీ చాలామంది రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, సీఎం స్థాయి వ్యక్తుల్లో శ్రీశైలం యాదవ్ ఒక ఆప్తుడు అని చెప్తున్నారు. మరి శ్రీశైలం యాదవ్ రౌడీ షీటరా, సోషల్ వర్కరా? అసలు శ్రీశైలం యాదవ్ ఏంటి ఈ ఇంటర్వ్యూలో మనం తేల్చబోతున్నాం. శ్రీశైలం యాదవ్ ప్రస్తుతం మన ముందే ఉన్నారు. ఆయనతో అన్ని విషయాలు మాట్లాడదాం. శ్రీశైలం యాదవ్ గారు నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నా. శ్రీశైలం యాదవ్ గారు, మీరు చట్టం దృష్టిలో పోలీస్ రికార్డులో ఒక రౌడీ షీటర్గా ఉన్నారు. ఒక్క నిమిషం. పోలీస్ రికార్డులలో పెట్టిరు. రాజకీయ కుట్రతో పెట్టిన కేసులకు కానీ మీరు కావాలంటే జనంలో పోయి అడగండి. అంటే మీ పైన రౌడీ షీట్ లేదా? చాలామంది మీద కేసులు ఉన్నాయి. ప్రూఫ్ కావాలి కదా నేను ఏమన్నా చేసినాని. ఇప్పుడు నేను ఒకరిని కొట్టినా అంటే అది అతనికి నాకేమన్నా గొడవలు ఉండాలి. అట్లా ఉంటే ఏ గొడవ లేదు. ఎవరో కొట్టారా? ఇక ఇద్దరు ముగ్గురు మామూలుగా చిన్న ఏదో పచ్చికళ్ళు గిచ్చికళ్ళు కొట్టినాం, కానీ ఈ గిట్టర్లు వేసాయి ఇట్లా సంబంధం లేదు. అరే శ్రీశైలం యాదవ్ గారు, ఎందుకు మీ పైన రౌడీ షీట్ ఉంది? ఇంకా ఎందుకు రౌడీ షీట్ లైవ్గా ఉంది? నేను యాక్చువల్గా ఒక రెజ్లర్. ఏంటంటే నేను యాక్టివ్గా యూత్లో బాగా యాక్టివ్గా ఉన్నాం కాబట్టి మనలా ఆ రకంగా బ్లేమ్ చేశారు. అంటే మీపై జరిగిన రాజకీయ కుట్ర ద్వారా రౌడీ షీట్ ఓపెన్ అయిందని మీరు అంటున్నారు. ఎవరికి అవసరం ఉంటుంది? మీ పైన రౌడీ షీట్ ఓపెన్ చేయించడానికి అవసరం ఎవరికి ఉంటుంది? ఈడ ఎదుగుతుండని కొందరు మనోళ్ళు కేసులు దాని మీద ఓపెన్ చేయండి. ఎదగటం అంటే రాజకీయంగా ఎదుగుతుంటే. అంటే రాజకీయంగా ఎదగాలి అంటే సేవా కార్యక్రమాలు కదా చేయాల్సింది. అవును, మరి నేను సేవా కార్యక్రమాలు చేసినందుకే కదా రౌడీ షీట్ పెట్టింది. నేను సేవా కార్యక్రమాలు చేసిన ప్రజలల్లో తిరుగుతున్నానే కదా. నేను శ్రీశైలం యాదవ్ గారు, నాకు తెలిసి ఇప్పటి వరకు సేవా కార్యక్రమాలు చేస్తే రౌడీ షీట్లు ఓపెన్ చేయరు. రౌడీ కార్యక్రమాలు చేస్తేనే రౌడీ షీట్లు ఓపెన్ చేస్తారు. కానీ మీరు సేవా కార్యక్రమాలు చేస్తే రౌడీ షీట్ ఓపెన్ చేస్తారు. మీరు ఈ చుట్టుపక్కల అడగండి. నేను పీజీ కుడి భుజం లాంటి మేమంతా వ్యాయామశాల ఎక్సర్సైజ్ చేసేవాళ్ళము. ఆ యూత్ అంతా అతనికి వర్క్ చేసినాం. 78లో వర్క్ చేస్తే మేము అప్పట్లో టైగర్ నరేంద్ర, పెద్ద పేరు జనార్దన్ రెడ్డి గారు మీటర్ ఫ్యాక్టరీలో పనిచేస్తుండే. ఇక మా వ్యాయామశాలకు ఇక్కడ లక్ష్మణ్ దాస్ అని ఒక లీడర్ ఉండే. అతను మా వ్యాయామశాలకు తీసుకొచ్చి ఈయనకు పనిచేయాలి తమ్మి, ట్రేడ్ యూనియన్ కార్మిక నాయకుడు అంటే సరే అని మేము అందరం పిల్లలందరం పనిచేసినాం. ఎలక్షన్ అన్నప్పుడు చిన్న గొడవలు అవుతాయి. ఆ గొడవలు అవన్నీ కూడా చిన్న గొడవల వల్ల సరే అప్పుడు అర్జెంటా. హలో అమ్మా, థ్యాంక్ యూ టామ్. ఎందుకమ్మా మీకు ఏదున్నా నేనున్నా ఇక్కడ కూడా. థ్యాంక్ యూ. హలో, స్కూల్ పిల్లలా? ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నారు? మీకు ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నారు అని అడుగుతుండమ్మా. ఒక్క అంకుల్కు చెప్పారు. ఓ స్కూల్ పిల్లల. హాయ్ 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 పిల్లలు, ఎలా ఉన్నారు? హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నారు శ్రీశైలం యాదవ్ గారికి? ఎందుకు ఓ మీకు హెల్ప్ చేశారా? ఓ టీచర్ కూడా ఉన్నారు. నేను ఇంకెవరు మీ బంధువులు ఎవరైనా ఫోన్ చేశారేమో అనుకున్నాను. కాదు. ఓకే టీచర్ ఉన్నారు. టీచర్ ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నారు? ఓకే మీరే చెప్పండి. ఓకే, అర్థమైంది. బాయ్ నాన్న, వస్తాం మీ స్కూల్కి వస్తా.
నమస్తే అమ్మా. ఇక్కడ 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 ఈ బ్రదర్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏ స్కూల్ అండి? ఏ స్కూలు? మరి ఎంపీపీ ప్రైమరీ స్కూల్ ఫతేనగర్ సార్. ఓకే ఓకే. ఏమి ఇచ్చారు శ్రీశైలం యాదవ్? గ్యాస్ స్టవ్ ఇచ్చారండి. ఓకే. వంట చేయడానికి అది పాత స్టవ్ ఉంటే అది సరిగ్గా పని చేయట్లేదు. అయితే స్టవ్ మాకు డొనేట్ చేశారు. అంటే ఇంటర్వ్యూ మధ్యలో ఉండగా మీకు కాల్ వచ్చింది. మేమేమనుకున్నామంటే శ్రీశైలం యాదవ్ గారు బంధువులు ఎవరైనా చేశారేమో అనుకున్నాం. లేదండి, యాక్చువల్ గా అడగంగానే వెంటనే స్పందించి, అంటే మాకు యాక్చువల్ గా పిల్లలు కట్టెల పొయ్యి మీద వండిందే తింటున్నారు. ఓకే. అంటే స్టవ్ ఖరాబ్ అయి ఉండే, ఈ స్టవ్ ఖరాబ్ అయింది అని చెప్పేసి అన్నకి ఇన్ఫర్మేషన్ తెలియగానే ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి ఈ రోజు గ్యాస్ స్టవ్ ని మాకు స్కూల్ కి ప్రొవైడ్ చేశారనమాట. చేశారు. దానికోసమని పిల్లలందరూ వీడియో కాల్ చేసి మాట్లాడదామని అంటే చేశాం సార్. మీరెందుకు అడిగారు శ్రీశైలం యాదవ్ గారిని స్టవ్ ఇమ్మని? ఈజ్ ఏ సోషల్ సర్వీస్. ఏంటండి? ఈజ్ ఏ సోషల్ సర్వీస్ మ్యాన్. నిజమా? మీరు రైట్ టైం కి కాల్ చేశారు. ఓకే, నేను ఇంటర్వ్యూ తీసుకుందామని వచ్చాను. అంటే కొంతమంది ఆయన్ని రౌడీ షీటర్ అంటున్నారు, మీరేమో సోషల్ వర్కర్ అంటున్నారు. దాని మీద ఇద్దరికి ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. ఇప్పుడు ఆయనేమో నేను సోషల్ వర్కర్ అంటున్నారు. అంటే ఎక్కడ ఏ సమస్య ఉందని తెలిసినా వెంటనే స్పందించేది ఎవరన్నా ఉన్నారు ఈ ఏరియాలో అంటే అది ఫస్ట్ చిన్న శ్రీశైలం యాదవ్ గారి కుటుంబమే. నిజమా అండి? టీచర్ గా చెప్తూ మాట్లాడుతున్నారు మీరు? అవునండి, 100%. ఓకే. ఏ సమస్య ఉంది అన్నా కూడా రియాక్ట్ అవుతారు ఇమీడియట్ గా. ఓకే. అంటే ఒక ప్రాబ్లం ఉంది అంటే దానికి సొల్యూషన్ కంపల్సరీ అక్కడ ఉంటది. గ్రేట్ సోషల్ వర్కర్. రీసెంట్ గా వాళ్ళు ఒక 2000 మందికి శ్రీమంతాలు కూడా చేశారండి. ఎవరు? శ్రీశైలం యాదవ్ కుటుంబం నుంచి? శ్రీశైలం యాదవ్ గారి కుటుంబం నుండి నవీన్ యాదవ్ గారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో పిల్లలందరూ హ్యాపీనా ఇప్పుడు స్టవ్ ఇవ్వడం ద్వారా? చాలా 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 హ్యాపీగా ఉన్నారండి. ఓకే ఓకే అండి, ఒకసారి మాట్లాడండి శ్రీశైలం యాదవ్ గారు. సరే అమ్మా, వస్తా ఒకసారి స్కూల్. నమస్తే సార్. నమస్తే అన్న, థ్యాంక్ యూ అన్న. ఓకే అమ్మా. శ్రీశైలం యాదవ్ గారు, ఓకే, నేను ఈ ఒక్క దాంతోనూ తీసుకోను. మీరు ఇంతకు ముందు అన్నారు కదా, ఒక సవాల్ చేశారు, బయటికి వెళ్ళి అడగండి అని. నేను ఎక్కడికైనా వెళ్ళి అడగొచ్చా? ఎక్కడన్నా పోయి అడుగు. విన్నావా? నేనేందంటే ఇది చేసినా అది చేసినా అని షో పుటప్ చేయ. నేను 89లోనే ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పెళ్ళిళ్ళు చేస్తుంది. అది ఒకసారి కేసీఆర్ గారిని తర్వాత కొంతమంది పెద్దోళ్ళని తీసుకుపోతే అప్పుడు మైండ్లో కేసీఆర్ గారు, షబీర్ అలీ, అప్పటి లీడర్లు జనార్దన్ రెడ్డి గారిని మేమంతా ఫ్రెండ్స్ ఎగ్జిబిషన్ చేద్దాం. అదే మావి కొన్ని చూసే ఆయన అప్పుడే మైండ్లో పెట్టుకొని షాదీ ముబారక్ అనేది ఎవరు? కేసీఆర్ గారు పథకం. ఓకే, మా పథకం అది. అవునా? ఎగ్జిబిషన్ మీకు ఫోటోలతో సాయిస్తా. అప్పట్లో మేము ఫ్రెండ్స్ అంతా 85లో ఎగ్జిబిషన్లో మ్యారేజ్ చేస్తాం. శ్రీశైలం యాదవ్ గారు, నాకు ఒక్కడ అనిపిస్తుంది. సో నేను ఇప్పుడు మీ మాట వినాలండి. ఫస్ట్ నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలనుకున్నాను. ఇంటర్వ్యూ కాదు, ఇంట్రోగేషన్ చేయాలని అనుకున్నాను. ఇంటర్వ్యూకేషన్ చేయాలంటే నన్ను అడిగితే నేను అది కాదు ఇది కాదు అని చెప్తా. పబ్లిక్లో పోయి ఏం చేసిండు కట్టుబడి 100%. నేను వెళ్ళి అడుగుతా. ఎవరైనా మా భూమి శ్రీశైలం యాదవ్ కబ్జా చేశారు అన్నా, మా పైన రౌడీజం చేశారు అన్నా, మీరు దేనికైనా కట్టుబడి నేను వెళ్ళి అడగొచ్చా? ఎక్కడే ఉంటారా? ఫిలం అరే నేను ఎక్కడ పోను, ఇక్కడనే ఉంటా. సరే, మీరు ఈ ఛాలెంజ్ కట్టుబడి ఉన్నారు. 100%. మనం కెమెరాస్ ఆఫ్ మీరు వెళ్ళిపోతే ఒక 10 మంది అండి ర్యాండమ్ గా నియోజకవర్గం నా ఇష్టం వచ్చిన చోటకి వెళ్ళి అడుగుతా. 10 మంది కాదు, 100 మందిని అడగండి. వాళ్ళు ఏమన్నా మీరు తీసుకొని పబ్లిక్ చూపించారు. సరే శ్రీశైలం యాదవ్ గారు, ఇంట్రాగేషన్ నేను బయటికి వెళ్ళి అడిగి వచ్చిన తర్వాత మీతో మాట్లాడదాం. సో ఇంటర్వ్యూ అయితే ప్రస్తుతానికి ఆపుతున్నాను. శ్రీశైలం యాదవ్ చేసిన సవాల్ మేరకు నేను యూసఫ్గూడలో ఒక బస్సు దగ్గరకు వచ్చాను. ఇక్కడ ఒక ఫోటో చూపించి అడుగుదాం ఒక షాప్ యజమాని. ఆయన ఏం చెప్తారో చూద్దాం. శ్రీశైలం యాదవ్ అన్న మాటలకి, ఇక్కడ ఈ షాప్ యజమాని చెప్పే మాటలకి
ఏదైనా పొంతన కుదురుతుందేమో మనం చూద్దాం. హలో అండి, మీ పేరు? వెంకటేశ్వర్ గారు, నేను ఇప్పుడు ఒక ఫోటో చూపిస్తాను. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తిని మీరు గుర్తుపడతారేమో చూడండి ఒకసారి. ఈయన తెలుసా? ఎవరు? శ్రీశైలం అన్న. ఓకే, నేను ఈ ఫోటోని చూపించాను. శ్రీశైలం అన్న ఏం చేస్తారు ఈయన? ఒక్క నిమిషం. అందరికీ సాయం చేస్తాడు. ఆయన సాయం చేస్తారా? చేస్తాడు. మరి ఆయన పైన రౌడీ షీట్ ఉంది, రౌడీ అంటారు చాలామంది. తెలియని వాళ్ళు అంటారండి. లేనోనికి సహాయం చేస్తున్నాడు, అన్నం పెడుతున్నాడు, లేని వాళ్ళకి అందరికీ దగ్గర తీస్తున్నాడు. మొన్న రీసెంట్లీ శ్రీమంతం ఫంక్షన్ చేశారు. ఏం తెలుసా? శ్రీశైలం సార్. ఏం చేస్తారు ఆయన? అందరికి హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఈ బళ్ళు గట్ట కాల ద్వారా. అవునా? సాయం చేస్తారా? సాయం చేస్తాం. రౌడీజం చేస్తారు? అబ్బే అయ్యి సాయం చేస్తుంది. వాళ్ళలో మించిన ఎవరు లేరండి. మేము బిగ్ టీవీ నుంచి వచ్చాం. ఒక విషయం గురించి మిమ్మల్ని అడుగుదామని. ఒక ఫోటో మీకు చూపిస్తాను. ఆ మనిషి గురించి మీరు ఏం చెప్తారో నాకు కావాలి. ఈయన ఎవరు? ఈయన చిన్న శ్రీశైలం. ఈయన పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఈయన ఎలా తెలుసు? ఏం చేస్తారంటే ఈ యాదగిరి నగర్ బస్తీకి ఆయన భీష్మ పితామహుడు. ఆయన చెయ్యని పని అనేది లేదు. ఈ యాదగిరి నగర్లో మొత్తం పనులు బాగా చేశాడు. చిన్న నల్లల కాడికి వెళ్ళి పెద్ద రోడ్ల వరకు అన్ని బాగా చేశాడు ఆయన. కానీ ఒకటి అడుగుతాను, అంటే మీరు ఆన్ కెమెరా ఉన్నారని చెప్తున్నారా, నిజం చెప్తున్నారా? నిజం చెప్తున్నా. మాకు అట్లా చెప్పవలసిన అవసరం కూడా లేదు. మాకు అలాంటివి చెప్తాం. మాకు ఆయన పైసలు ఇచ్చిన మాకు సేవ చేసిండు ఇంతమంది. చాలామంది ఆయన రౌడీ షీట్ ఉంది, ఆయన కబ్జాలు చేస్తారని అంటారు. రౌడీ షీటర్ అంటే ఆయన మనసు లోపల ఆయన గుణం చూడలేదు మీరు. ఆయన లోపలికి వెళ్తే ఆయన లోపల గుణం ఎట్లుంటే మల్లెపూ లాగా ఉంటుంది. ఆయన సేవ చేసే గుణమైనది. రౌడీ షీటర్ అనేది కాదు. నా పేరు టి గోపాల్ ముద్రాజు గారు. నేను శ్రీశైలం యాదవ్ అన్న గారు ఈ బస్తీనే పెట్టింది అతనే. మున్సిపల్ వాళ్ళు, తహసీల్ వాళ్ళు వచ్చి ప్రతి ఒక్కడు వచ్చి ఇల్లు కూలగొట్టడము పోవడము. ఒక్కొక్క రేకులు ఇల్లు ఉండే 1987 నుండి ఆయన ఇక్కడ నిలబడి బస్తీ నిలబెట్టిండు. ఆయనదే బస్తీ, గుడి కూడా ఆయనదే. మొత్తం బస్తీ ఇవాళ నిలబడ్డదంటే శ్రీశైలం యాదవ్ గారి గురించే నిలబడ్డది. నవరాత్రి ఉత్సవాలు గత 30 ఏళ్ళ నుంచి చేస్తున్నాము. ఈ గుడి ఫౌండర్ కూడా శ్రీశైలం యాదవ్ గారే. దీంట్లో మెన్షన్ చేసి కూడా ఉంది. ఇది పాంప్లెంట్ అండి. నవరాత్రులు మాకు ఏ సజెషన్ ఇచ్చిరంటే 9 రోజులు కూడా అన్నదానం చేద్దాము, దానికి ఏ రకమైన సాయం ఉన్నా నేను చేస్తాను, నేనున్నా. ఇంకోటి, అన్న ఆఫీస్కి వెళ్తే భోంచేయండి కూడా ఎవరికి పంపించారు. అంత మర్యాదస్తుడు, అంత ఇజ్జత్ ఇస్తాడు ప్రతి ఒక్కరికి. చిన్న పెద్ద అనేది కూడా లేదు. అస్సలు లేదు. రౌడీజంగా ప్రేమతో ముందుకు తీసుకుంటాడు, ప్రేమతో దగ్గర పిలిచి మాట్లాడతాడు తప్పితే ఈ రౌడీజం అనేది చెప్తే మేము ఎట్లా న్యూస్లో వినడం తప్పితే మేము ఇన్నేళ్ళ నుంచి ఇక్కడ ఉన్నాం, ఇక్కడ సెటిల్ అయి ఉన్నాం కాబట్టి ఎక్కడ ఆ రిమార్క్ అనేది లేదు, అస్సలు లేదు. రౌడీజం అన్నారు కదా, చేయని వాళ్ళు ఏ పొలిటీషియన్ ఉన్నారండి. ఆ పొజిషన్ రావాలంటే ప్రతి ఒక్కళ్ళు చేస్తూనే ఉంటారు. చెడుని ఆయన చేయాలి కదా. చెడుని ఆయన చేయాలంటే మంచిని చేయాలంటే ఇటువంటి చేయకపోతే అది జరగవు. సాఫ్గా ఉంటే ఎవరు కదా. ఆయన నా స్టూడెంట్ కూడా, నేను ఒక టీచర్ని. మరి ఆయన మంచోడే. అన్నీ ఎక్కడైనా చెడు జరుగుతుంటే ఊరుకోడు అనమాట. ఈయన ఎవరో తెలుసా? శ్రీశైలం యాదవ్ తెలుసా? ఆయన ఏం చేస్తారు? ఆయన ఎమ్మెల్యే పోటీ చేసిన. ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు. రౌడీజం చేస్తారా? అది మనకు తెలీదా? సాయం చేస్తాడా? హెల్ప్ చేస్తాడు. ఆయన హెల్ప్ చేస్తాడు, సాయం చేస్తాడు. మంచోడు. ఆయన మంచోడే కానీ మంచి హెల్ప్ చేస్తాడు. అవునా? కబ్జాలు చేయటం అట్లేదు. మంచి చాలా హెల్ప్ చేసిండు ఆయన. చాలా హెల్ప్ చేస్తాడు ఆయన పేదవాళ్ళకి. అవునా? తెలుసు పరిస్థితి. ఎవరు? శ్రీశైలం యాదవ్ అన్న. శ్రీశైలం యాదవ్ అన్న ఏం చేస్తారు ఆయన? ఆయన సాయం చేస్తారు. చాలా మంది పోతారు కదా మా బస్సు నుంచి, వాళ్ళ దగ్గర పోయినప్పుడు ఏదన్నా వాళ్ళకు ఏదన్నా ఎవరైనా గొడవ పడుతుంది కూడా ఇడిపించడం చేస్తారు. నేను గుర్తుపడతారా? గుర్తుపడతాం. ఎవరు? శ్రీశైలం యాదవ్, నవీన్ యాదవ్ వాళ్ళ డాడీ. ఓకే, ఏం చేస్తారు ఆయన? రియల్ ఎస్టేట్ అవి ఉన్నాయి ఆయనకు బిజినెస్. అవునా?
రియల్ ఎస్టేట్ అంటే భూములు ఆక్రమించడం రౌడీ అవన్నీ ఏం లేదు. సాయం చేస్తారా? సాయం బాగా చేస్తారు. ఈయన? ఏదైనా పరిస్థితి బాగాలేక ఏదైనా ఉంటే దాని మంది ఇచ్చడే ఉంటుంది. 10,000 ఇచ్చేసి పోతుంది. అవునా? అదైతే టాప్లో ఆయన. చిన్న శ్రీశైలం యాదవ్ చెప్పినట్టుగానే నేను రౌడీ షీటర్ కాదు అని ఆయన చెప్పిన మాటలను ఎక్కడో నమ్మలేక బయటికి వెళ్ళి నేను చాలామందిని అడుగొచ్చాను. కానీ రికార్డులో ఉన్నదానికి బయటికి వెళ్ళి నేను అడుగొచ్చిన దానికి పొంతన లేని సమాధానాలే వచ్చాయి. సో ఇప్పుడు నేను శ్రీశైలం యాదవ్ని మళ్ళీ అడగబోతున్నాను జనాల వ్యక్తం చేసిన అభిప్రాయం గురించి. శ్రీశైలం యాదవ్ గారు, అన్న పోయినావు కదా, ఏమైంది మళ్ళా? నేను శాంపుల్గా ర్యాండమ్గా బయటకు వెళ్ళి కొంతమందిని అడుగొచ్చా అన్న జనాల్ని షాపుల్లో. కానీ పోలీస్ రికార్డుకి వాళ్ళ మదిలో ఉన్నదానికి పొంతం లేనిది వచ్చింది. ఎందుకు? ఎలా అన్న అలా ఎలా? పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇస్తే తీసుకుంటారు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు, ఎఫ్ఐఆర్ చేస్తారు, కోర్టుకు పంపుతారు, కోర్టు తీర్పు చెప్తుంది. నిజంగానే రౌడీ షీట్ అనేది కుట్రతో వేసిన డీజీపీ రాములు అని ఉండే, ఈ రోజు కూడా పోలీస్ ఆఫీసర్ నంబర్లు ఇస్తా, యోగానంద్ అని, ఇక్బాల్ సావర్ అని, ఎమ్మెల్సీ ఆయన, అట్లా లింకన్ సారు, వీళ్ళంతా డీసీపీలు. కానీ శ్రీశైలం యాదవ్ గారు అంటే ఇంతమంది చెప్పారు, ఓకే చూసారు జనాలు. డీజీపీ రాములు గారు చిన్న శ్రీశైలం యాదవ్ రౌడీ షీటర్ గాడు అని ఒక డీజీ చెప్పిండు. మీరు పోలీసులను అడగొచ్చు, ఒక డీజీపీ రాములు సార్ చెప్పిండు. నిప్పులేందే పొగరాదు అంటారు కదా. నిప్పులేందే అంటే ఇక అన్న రాజకీయం ఎట్లుంటా అన్న, రాజకీయం దేన్ని అంటారు? ఇట్లా అసలు చేస్తేనే రాజకీయం. 1999లో దాదాపు మీకు టికెట్ ఖరారైంది అనుకునే టైంలో ఎందుకు ఆగిపోయింది అన్న? టికెట్ కన్ఫామ్ అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు నన్ను ఆయన సార్ కుద్దు టికెట్ ఓకే అన్నాడు. నేను ఎవరిని అడిగినా సీఎం గారు నీకే అని చెప్పారు. కొన్ని కారణాల వల్ల కొందరు ఏంటంటే వీడు ఏం లేకుండానే ఇంతున్నాడు, ఇంటికి 10 వస్తే ప్రాబ్లం అని. అప్పటికే నా కాన్వాయ్ జనాలు, అప్పట్లో నోడల్ ఆఫీసర్ ఉంటుండే నిర్మలా దేవి అని, ఆమెను కూడా కనుక్కోండి. సీఎం గారు నాకు కనీసం నేను చెప్తే 30,000 పట్టాలు ఇచ్చాడు. నోడల్ ఆఫీసర్ బాలజ్యోతి కట్టిపించిన 30,000 పట్టాలు. 30కి ఇంకా పైన. రెడ్డి సుబ్రహ్మణ్యం కలెక్టర్ ఉండే, పి జనార్దన్ రెడ్డి గారు సిఎల్పి నాయకుడు ఉండే. కానీ ఆయన నడవకపోతే నాది నడుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు మొత్తం శ్రీశైలం యాదవ్ ఏది చెప్తే అది అంటే వాళ్ళ ఇళ్ళ కాడికే దోలిచ్చి పట్టాలు ఇప్పించేసి అట్లా. సో అంటే ఒకవేళ టికెట్ వచ్చి శ్రీశైలం యాదవ్ ఎన్నికల్లో గెలిస్తే అన్న చాలా మందికి ఇబ్బంది అని అనుకున్నారు. కాదన్నా, మంచి పనులు చేస్తుంది. ఎందుకంటే అన్న ప్రభుత్వాలు అన్ని చేయలేవు. కొన్ని మన స్వచ్ఛంద సంస్థ పెట్టి, నాది ఎన్జిఓ ఎప్పుడో 35 ఏళ్ల కింద ఎన్జిఓ పెట్టి, ఈ రోజున్న లీడర్లకు ఎంతమందికి ఎన్జిఓలు ఉన్నాయి, ఎంతమందికి ఉన్నాయి. ఓకే, నేను ఎన్జిఓలు పెట్టి అప్పట్లోనే ఆటోలకు లైసెన్సులు ఫ్రీ ఇప్పించిన, అప్పట్లోనే ఎన్నో కార్యక్రమాలు నేను సత్యం. ఇప్పుడు ఈ స్కూల్ ఉంది, స్కూల్ పక్కనే ఆ స్కూల్ చంద్రబాబు నాయుడు ప్రోగ్రాంల సార్ ప్రోగ్రాం లేకున్నా ఇక్కడ ఆపి స్కూళ్ళకి లోపలికి తీసుకుపోయి లోపలికి వెళ్తే అట్ట వాటర్ ట్యాంక్ మీద నా పేరు ఉండే. ఈ స్కూల్లో ఈ పక్కనే సార్ ఆపేసి అందరూ ప్రోగ్రాంలో లేదన్నా రెడ్డి సుబ్రహ్మణ్యం గారు ఉండే, ఆయన ఇక్కడికి లోపలికి తీసుకుపోయినాం. ఆ ట్యాంక్ మీద చూసి సార్ అన్నాడు, నీదా హౌస్ స్కూల్ అన్నాడు. కాదు సార్ మీదే అన్నాడు. ఇట్నే నవ్వుకుంటూ నా పైన చేసుకొని లోపల తిరిగి ఇంకెన్నున్నో ఇట్లాస్ ఉంటే స్కూల్ అని సార్ పద అని మొత్తం కాన్స్టిట్యూషన్ అంతా మన అక్కడ పైకి వరకు తీసుకుపోయి ఇక ఏది అడిగితే వరాలు. ఎందుకంటే అట్లా ఆయన ఇచ్చిన పట్టాలే అప్పట్లో ఫిలిం నగరు ఇవి రకంగా డెవలప్ చేసినాం. అంతేగాని ఇప్పుడు కూడా మేము సోషల్ వర్క్ కంటిన్యూ. ఏంటి ఆ రోజు ఏమైంది? స్కూల్ దగ్గరకు వచ్చిన తర్వాత తీసుకువెళ్ళిన తర్వాత స్కూల్కి ఏమైనా ఇప్పించారా? ₹1 ఇప్పించాం. కలెక్టర్ గారు చెప్పిండు అప్పుడే, ఇదేం కావాలి అంటే మళ్ళీ సరిపోలేదు సార్ అని పోతే మళ్ళీ ఇంకొక
వాళ్ళంతా అదే డెవలప్మెంట్. 3,000 మంది పిల్లలు చదువుతారు ఇప్పుడు. హైదరాబాద్లోనే #1 స్కూల్. అప్పట్లో జర్రా నాకు ఇటు టికెట్ వస్తే అప్పుడే ఇక్కడ ఇంటర్మీడియట్ కాలేజు, ఇంజనీరింగ్ కాలేజ్ మన డిగ్రీ కాలేజ్ కట్టించు గవర్నమెంట్. నేను అడిగినప్పుడు అక్కడ జనం సేవా కార్యక్రమాల గురించి చెప్పారు, మీరు కూడా అదే చెప్పారు. కానీ చాలా చోట్ల, కొన్ని చోట్ల మీరు మాట్లాడినవి కావచ్చు, కొన్ని చోట్ల మేము విన్నవి కావచ్చు. మరి మీరు జైలుకి వెళ్ళడం, కేసు పెట్టినప్పుడు పోవాలి కదా జైలు. ఎన్ని కేసులు ఉన్నాయి మీ పైన? నా పైన ఏమున్నాయి 35-40 ఉండే. కన్విక్షన్ పడింది ఇందులో? నేను ఒక్క కన్విక్షన్ లేదు. కానీ శ్రీశైలం యాదవ్ గారు జనాలను వెళ్ళి అడిగితే ఆయన మాకు రౌడీజం చేసినట్టు తెలియదు అని అంటారు. పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ ఇప్పటికీ ఎందుకు లైవ్గా ఉంది? ఇప్పుడు ఈ విషయం ఏంటంటే 20 మంది శ్రీశైలం యాదవ్లు ఉంటారు. ఎవడికి ఏం చేసినా అది శ్రీశైలం యాదవ్. తండ్రి పేరు మల్లయ్య యాదవ్. కానీ ఒకటి, పీజీఆర్ మీరు మొదట్లో బాగానే ఉండేవారు, ఆ తర్వాత ఏమైంది పీజీఆర్కి? మీకు ఏం కాలేదు పీజీఆర్కి. నాకేంది, నేను ఎట్లా ఉంటే ఆయన మంచిగుంటుండే, నేను మంచిగుంటుండే. ఆయన కుడి భుజం లెక్క పనిచేసిన 78 నుంచి ఆయన ఇంట పనిచేసిన. ఆయనకే మాకు అప్పుడు ఓటు కూడా రాలేదు, అప్పటి నుంచి పనిచేసినాం. తర్వాత ఆయన బి మమ్మల్ని అట్లా చూసుకుంటూ మేము బి అట్లా ఉన్నాం. తర్వాత 89 ఒక 12 ఏళ్ళ అయితలకల మా ఈ స్పీడ్ పెరిగిపోతలకల కొంచెం ఆయనకు అంటే శ్రీశైలం యాదవ్ ఇదే దూకుడుతూ ఉంటే రాజకీయాల్లో ఎక్కడికో వెళ్ళిపోతాడు అని వెళ్ళలేక ఒక కేసులలో ఇరికించుకోము. అట్లా అయింది. సరే, చాలా జరిగినాయి. తర్వాత చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వాళ్ళు అడిగి వాళ్ళు ఆహ్వానిస్తేనే నేను వెళ్ళినా, పిలిస్తేనే. చంద్రబాబు నాయుడు పిలిచారా? కలెక్టర్ గారు వచ్చి జనార్దన్ రెడ్డి గారు ఏమన్నారంటే, తమ్మి సీఎం గారు మన ఏరియాకి రానియద్దు, మనం ధర్నా చేయాలని. సరే ధర్నా చేయాలన్నాడని ఎమ్మెల్యే చెప్పిండు. ధర్నా చేద్దామని అంతా రెడీ అయిపోయినాం. అప్పుడు అప్పారావు ఉండే కమిషనర్. చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా ధర్నా చేద్దామని వెళ్ళిన ఆ రెడ్డి సుబ్రహ్మణ్యం గారు మమ్మలను ఆయన దిక్కు మలుపుకోండు. ఆయన చాలా కలెక్టర్ గారు చాలా తెలివిగల ఆయన మలుపుకొని, శ్రీశైలం నువ్వు నీ మంచితనం నాకు తెలుసు, నీ అభివృద్ధే కదా. అవును సార్ అన్న. ఇప్పుడు ఎలక్షనా, నువ్వు ధర్నాలు చేస్తా, ముఖ్యమంత్రి గారు డెవలప్ చేస్తానికి వచ్చిండు, నువ్వు పనులు అడగాయా, నీకేం కావాలో నేను చెప్తా, నీకేం కావాలో చెప్పు, నేను ముఖ్యమంత్రితో ఇప్పిస్తా. నువ్వు ఇప్పుడు ఎలక్షన్ అప్పుడు గొడవ చెయ్యి, ఇప్పుడు ఎలక్షన్ కాదు కానీ ఇమీడియట్లీ నాకు కూడా కరెక్టే కదా అనిపించింది. సార్ చెప్పింది కరెక్టేగా. ఆ తర్వాత సీఎం గారు ఇక ఆయన వెళ్ళిపోయిండు. అవన్నీ మంచిగా ప్రోగ్రామ్స్ సక్సెస్ అయింది. ఇంటెలిజెన్స్ వాళ్ళు మీరు ఇక్కడ ఖైరతాబాద్ పోదు, గొడవ అవుతుంది అది ఇది అన్నారు. అట్లాస్ ఉంటే చిన్న గొడవ కాకుండా కవర్ అయిపోయింది. దాంతో మన ఇక అందరు వాళ్ళు మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ ఉండే. అప్పుడు శ్రీనివాస్ యాదవ్, కృష్ణ యాదవ్ వీళ్ళంతా టీడీపీ నాయకులు, సిటీ వాళ్ళంతా ఇక అందరూ మాకు వ్యక్తిగతంగా అంత క్లోజ్ కాబట్టి వాళ్ళు సీఎం గారు అని ఇక కలిసేసినాక సార్ నమస్తే అని పక్కా జరిగింది. సార్ పోతున్నప్పుడు నేను పక్కా జరిగితే శ్రీశైలం యాదవ్ ఎక్కడ అన్న మళ్ళా పిలిచిండు. అనగానే శ్రీనివాస్ యాదవ్ గారు వచ్చి పిలవంగానే పోయినా. సార్ ఎప్పుడు కలుస్తున్నావు? సార్ కలుస్తాను. సరే అని చెప్పి ఒక వారం అయినాక నాకు తెలియదు, కలిసే ఉద్దేశం కూడా లేదు నాకు. సార్ రమ్మంటుండన్నా అని శ్రీనివాస్ యాదవ్ అన్న, నాకేం పని అన్న సార్తోని అని నేను పోయినాం. పోయితే చాయ్ తెప్పించాడు, కూకున్నాం. కూర్చున్నాక శ్రీనివాస్ యాదవ్ గారు ఎప్పుడు కలుస్తుందో ప్రోగ్రాము అని ఇక ఆయన ఏం చేసిండు, నాకు ఆలోచన కూడా లేదు ఆడదాకా పోయినా. ఇక సరే సరే సార్ సరే సార్ అని బయటకు వచ్చినాం. అరే ఎందుకన్నా నెక్స్ట్ నీకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తా కదా అన్నాడు అన్నాడు. అరే నాకెందుకన్నా ఇక అట్లే ఇక ఏమైపోయింది, టైం ఫిక్స్ చేసారు. నేను పోతే ఇక హిస్టరీ. ఇప్పుడు ఏంటది, రాలి మందితో వెళ్ళారంటే ఒంటెల మీద వెళ్ళారు. యాక్చువల్లీ 11 గంటలకు ప్రోగ్రామ్ ఇస్తే రాత్రి 11 గంటలకు దాకా సీఎం రాత్రి 11 గంటలకు కలిసిన. అంత జనం అక్కడికే. అక్కడ ఇప్పటిదాకా అట్లా ర్యాలీ
ఎవరు కూడా తీయలే. ఇప్పుడు మా కొడుకు నవీన్ యాదవ్ బ్రేక్ చేస్తాడు. ప్లాన్ చేస్తున్నారా? ఆయన చేసుకుంటూ 1,00,000 మందితో నామినేషన్ వేస్తాను. ఓకే, అది మా డాడీ రికార్డ్ నేనే బ్రేక్ చేయాలి. మీకు సెలబ్రిటీలు, సినీ సెలబ్రిటీలతో సంబంధాలు ఉన్నాయి, రాజకీయ ప్రముఖులతో సంబంధాలు ఉన్నాయి, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులకు కూడా మీరు కొన్ని సందర్భాల్లో సహాయం చేశారంట. సరే, ఇప్పుడు వాళ్ళందరికీ చేసినాము అవన్నీ చెప్తే నిజమేనా? చెప్పేటవచ్చు కొన్ని, ఎందుకంటే కొందరికి సాయం చేసినాయి, కొందరికి తెలియని ఉంటాయి ఇష్యూస్. అప్పుడు ఒక ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ లో బోరు పడకపోతే, చుట్టుపక్కల ఉన్న రైతులు నీళ్ళు ఇవ్వకపోతే మీరు ఇప్పించారంట, నిజమేనా? పక్కన ఒక ముఖ్యమంత్రి నీళ్ళు పడకపోతే నీళ్ళు ఇప్పించినాము. ఒక ముఖ్యమంత్రికి వాస్తు డోర్ లేదంటే వెనకకి డోర్ పెట్టించడం. ఒక ముఖ్యమంత్రి అల్లుడు ఇంకొక ఆమె అలా కూతురుని ఇడిచేసి ఆ ముఖ్యమంత్రి ఆ అల్లుడిని తీసుకొచ్చి సెటిల్ చేసినాం. ఇంకొక ముఖ్యమంత్రి బిడ్డలకు దగ్గరుండి పెళ్లి చేసినాం, చందాలేసి కొడుకు బిడ్డకు. చాలా ఉన్నాయి. కాదు అవసరం అన్నప్పుడు మీరు స్కిప్ చేసి వెళ్ళిపోవద్దు. అవసరం పేర్లు ఎవరికి చెప్పా, మళ్ళా అవసరం ఉన్నప్పుడు చెప్తా. ముఖ్యమంత్రి సరే, ఇవన్నీ కొన్ని పాపం ఇవన్నీ ఎందుకు పేర్లు గిల్లేదు. సరే, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి మీరు దారిప్పించిన మాట నిజమేనా? ఎస్. అరే అవన్నీ ఉన్నాయి. అంటే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు సెటిల్ చేసుకోలేని వాటిని నేను ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు సెటిల్ చేసుకోలేని వాటిని శ్రీశైలం యాదవ్ సెటిల్ చేసి నేను సెటిల్మెంట్లు చేయలేదు, ఏమీ చేయలేదు, మళ్ళీ నేను చాలా సింపుల్ అని అంటాను. అక్కడ మ్యాచ్ ఏముంటది అన్న, కొన్ని ఎట్లుంటాయి డిపార్ట్మెంట్. ఇప్పుడు ఒక పెద్ద వ్యక్తిని బదలాం చేస్తానికి చిన్నగా మాట్లాడినా, చిన్నగా ఏది చేసినా కబ్జా చేసిరా అంటారు. నేను పేరు చెప్తాను ముఖ్యమంత్రిది. రాజశేఖర్ రెడ్డి ఇంటికి మీరు దారిపించటానికి చొరవ చూపించారు. అవునా కాదా అన్న? ఇవన్నీ ఎడికని పట్టుకొచ్చినావు. అవునా కాదా? రాజశేఖర్ రెడ్డి అన్న మా అన్న, అది నిజమేనా? అంటే ఆ రాజశేఖర్ రెడ్డి కూడా శాసనసభలో మీ పేరు తీసి మాట్లాడే పరిస్థితులు వచ్చాయి. ముఖ్యమంత్రి కొట్లాడుకున్నప్పుడు పేరు నేను సాయంత్రం పోయి అడిగినా, కానీ అక్కడ ఫోటోలు చూస్తుంటే ఆ ముఖ్యమంత్రితోనూ సన్నిహితంగా ఉన్న ఫోటోలు ఉన్నాయి, ఈ ముఖ్యమంత్రితోనూ సన్నిహితంగా ఉన్న ఫోటోలు ఉన్నాయి. నేను ఆ రోజు అసెంబ్లీలో ఇద్దరు కొట్లాడుకున్నా, అడిగితే ఒక్కటే అన్నాడు, ఏమి యాదవ్ అరే నిన్ను హైలైట్ చేసిన బాబు అంటు. నాకు కాదు అంటే నాకు చాలా డౌట్లు ఉన్నాయి, మళ్ళీ మీరు వెళ్ళిపోతున్నా స్కిప్ అయిపోతాయి డౌట్లు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులకు వచ్చిన సమస్యలను చొరవ తీసుకుని మరీ సాల్వ్ చేశారు, కానీ ఎవరో మీ రాజకీయ ఎదుగుదలను తొక్కేస్తే వాళ్ళు ఎందుకు సాయం చేయలేదు? ఇప్పుడు నాకు కాన్స్టిట్యూషన్లోనే నా ఎమ్మెల్యేలతోనే గొడవ, ఖైరతాబాద్లో. మిగతా ఇప్పుడు నాకు వేరేతో గొడవలు లేవు. నా గొడవ ఎవరితోని? ఎమ్మెల్యేతోని. మీ నియోజకవర్గ ఎమ్మెల్యే. నాకు పక్క ఎమ్మెల్యేలో ఎవరితో లేదు. ఎవరికి ఈ రోజు కూడా ఎవరికి ఏ హెల్ప్ కావాలన్నా కాదు. మాగంటి కూడా మీ పైన నవీన్ పైన కేసులు పెట్టినట్టున్నారు. 40-50 పెట్టిండొచ్చు. ఈ వయసులో 66 ఇయర్స్లో బ్యానర్ దింపినానికి కేసు పెట్టి అట్లా రకరకాల పిచ్చి పిచ్చిగా. ఇక వాళ్ళు ఏం చేస్తారంటే మా నవీన్ రౌడీ షీట్ చేయాలని చాలా ప్రయత్నాలు చేశారు. అవునా? ఆ దేవుడు కాపాడిండు, అంతేగాని పెయిన్ ఎలా ఉంటుందో మీకు తెలుసు ఆల్రెడీ. ఎలా ఉంటుందో తెలుసు. బయట అడిగితే నవీన్ చాలా సాఫ్ట్ అని చెప్తున్నారు. మేము కోపంగా నన్ను మాట్లాడతాం, కానీ తను నిదానం. కానీ మీరు ఎందుకు నేను అడుగుతుంటే నా స్కిప్ చేసి అనుకుంటున్నారు? ఏదో వాస్తవాలు రాయాలి, ఏదో బయటకు వస్తుందని అనుకుంటున్నారు మీరు, లేదంటే ఎవరి పేర్లైనా బయటకు రాకుండా? అందరికి ఇవాళ కూడా అదే రిలేషన్షిప్ అందరితో. ఒకసారి రాజకీయాలను చాలా పక్కకు వద్దాం. అసలు శ్రీశైలం యాదవ్ రాజకీయాలు ఒక అడుగుతుంటే పెద్ద పులి లాంటి మనిషి అని చెప్తున్నారు వాళ్ళందరూ. శ్రీశైలం యాదవ్కి సినిమాల మీద ఎందుకు మక్కువ కలిగింది? సినిమాల మీద అంటే నాకేదో యాక్టింగ్ చేయాలి అందేది. స్టూడియో వర్కర్స్ ఉండే ఆ యూనియన్లు అన్నీ నేను చేసిన. స్టూడియో ఫస్ట్ అప్పటికన్నా ఉన్న స్టూడియో రాలే. శారదీ స్టూడియోలో మా బ్రదర్ కన్నచారి అన్న, ఉమేష్ భాయ్, తాయర్ సౌండ్ ఇప్పుడు వాళ్ళు ఈ ఒక 10 మంది కార్పెంటర్లు వాళ్ళు పని చేస్తుండే. నేను జనార్దన్ రెడ్డి గారు ఏంటో తిరుగుతా కాబట్టి కార్మికుల పక్షాన్ని ఉంటామని మా యూనియన్ కూడా జేపీ అంటే
సరే నేను అందరు జనార్దన్ రెడ్డి గారి దగ్గర తోలుకోపోతే అన్నాడు తమ్మి యూనియన్ రిజిస్ట్రేషన్ చేపి అంటే రిజిస్ట్రేషన్ చేయించిన అట్లా 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 అన్ని యూనియన్లు చేయించిన. ఇప్పుడు 24 క్రాప్లు యూనియన్ నేను చేయించిన. అవునా? మరి అడగండి వాళ్ళని చెప్తారు. నేను ఏ పోస్ట్ నా మనుషులను పెట్టేసినా వాళ్ళు ఉన్నారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి దగ్గర చిత్రపురికి ప్రభాకర్ రెడ్డి అన్న సారథి ఇంకో భాస్కర్ రావు అని ఫస్ట్ వాళ్ళు పెట్టి చూసే అది పెడితే నేను నా దగ్గరకు వచ్చిరారు. వస్తే నేను చక్కగా కమతం రామరెడ్డి అన్న రెవెన్యూ మినిస్టర్ ఉండే, మాకు జర క్లోజ్ ఉంటుండే. అన్న ఇట్లా 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 అంటే సరే అని పాపం అందరినీ తోలుకొని ప్రభాకర్ రెడ్డి గారిని తోలుకొని కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కూడా మంచిగా మనకు బాగా ఎరకబడుతుండే, ఇక్కడే ఉంటుండే కాబట్టి బాగా చెప్తే ఇట్లా ఇట్లా సార్ అంటే ప్రభాకర్ రెడ్డి గారిని మంచిగా మాట్లాడి కూర్చుని ముఖ్యమంత్రిగా ఛాయ్ తాపించి ఆయన ఆ చిత్రపూరికి ఇచ్చాడు. ఇది కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం అని ఇది ఇవన్నీ ఏ గవర్నమెంట్ ఉన్నా పనికి 12 అని అనుకుంటే ఎవరి దానికైనా పోయి అడుగుతా. నా పర్సనల్ పని ఏదో కాదు. మీతో బాగా క్లోజ్గా ఉన్న ముఖ్యమంత్రి ఎవరు? ముఖ్యమంత్రి అంటే టీ అంజా. అవునా? ఎలా ఏంటి రిలేషన్ ఏంటి? బాగా మేము అప్పుడు ఆయన ముఖ్యమంత్రి కానప్పుడు కార్మిక యూనియన్ల తరపున మా గురువు గారికి మన జనార్దన్ రెడ్డి అన్నకు దగ్గర బాగా ఆల్వెల్లీలో పడ్డప్పుడు ఇట్లా ఎలక్షన్లలో అంజయ్య కుటుంబానికి కూడా మీరు ఏదో సాయం చేశారని అదే ఇప్పుడు అంజయ్య కుటుంబం చెప్పింది. పెళ్లి విషయాన్ని పెళ్లిగా వాళ్ళ అల్లుడు యాదగిరి రెడ్డి అని. అదే అక్కడ ఆశ్చర్యం కలుగుతుంది. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అంటే ఆయన మా కాక ఇంట్లో బెడ్రూమ్లోకి పోదు, ఇంట్లో అపార్ట్మెంట్లో బర్కత్పూర్లో బెడ్రూమ్లో పోదు. అంటే ముఖ్యమంత్రి అంటే మాకు తెలియదు, అంటే ఇంత స్థాయి ఉంటుందా ఇంత ఉంటుందా అని. అంటే మొత్తం ఇంట్లో తిరుగుతాం, ఇంత సెక్యూరిటీ కాదు ఇంత ఏమీ కాదు, అపార్ట్మెంట్లు ఉంటుండే. ఇప్పుడు కౌన్సిలర్ కూడా ఇంట్లోకి రానియాడు, అప్పుడు అట్లా ఉంటుండే. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేకు ఉన్న అంత బి సెక్యూరిటీ ఉండకు. మళ్ళీ ఇక్కడ వచ్చే డౌట్ ఏంటి అంటే మీరు ఏ రౌడీజం చేయలేదు, ఎటువంటి అవినీతులు చేయలేదు, ఇంత డబ్బు ఇంత హోదా ముఖ్యమంత్రులతో సంబంధాలు ఎలా వచ్చాయి? ఇది మాట్లాడడం కరెక్ట్. నా తెలివి నేను రియల్ ఎస్టేట్ చేస్తాను చెప్పినావు కదా. నేను కృష్ణనగర్ 10 ప్లాట్లు 50 రూపాయల కమిషన్కు తిరిగేవాడిని. 50 రూపాయలు వస్తుందంటే తిరిగేవాడిని. మాదాపూర్లో 10,000కి ఎకరం ఇట్లా కొని రీసేల్ చేసుకుంటుంటే రియల్ ఎస్టేట్ కొనాలి అమ్మాలి అట్లా 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 అట్లా. ఇప్పుడు నేను 1,00,000 రూపాయల ఎకరం కొన్నది ఇవాళ 50 కోట్ల ఎకరం అయ్యి పైసలు అట్లా. నేను ముందు ఎక్కడ ఒకటి అడిగినా చెప్పండి, ప్రస్తుతం శ్రీశైలం యాదవ్ ఆస్తి అంతా ఇక అవి లెక్క పెట్టుకోవాలి, లెక్కలేనంత. ఓకే రైట్. ఇప్పుడు నవీన్ యాదవ్కు ఎప్పుడో 2000లో ఒక 15 ఎకరాలు చేయించాను. ఇప్పుడు 2000 ఎంత కొన్నారు? అప్పుడు 20 లక్షలకు కొన్నా. ఇప్పుడు 300 నుంచి 500 కోట్లు వేస్తాయి. 50 కోట్లు అంటే 400-500 కోట్లు వేస్తాయి. ఆయన ఆర్కిటెక్చరు ఆయన పని ఆయన చేసుకుంటాడు, లైసెన్స్ అందరికి ఫ్రీ డిజైన్ ఇస్తాడు, సంతకాలు ఆర్కిటెక్ట్ సంతకాలు కాబట్టి ఫ్రీ అందరికి పెడతాడు. కాదు, ఇంతమందితో సన్నిహిత సంబంధాలు ఉన్నప్పుడు ఒక విషయంలో వల్లభనేని వంశీని మిమ్మల్ని తీసుకువెళ్ళి చాలా ఇబ్బంది పెట్టారు అని అన్నారు కదా, మరి అది ఎలా జరిగింది? ఎన్కౌంటర్ చేస్తాము అని పోలీసులు అనే స్థితికి ఎందుకు వచ్చింది? మనకు సంబంధం లేని ఇష్యూ అది. అక్కడ ఈఎస్ఐ ఇక్కడ మటర్లు అయితే అది అట్లా. నేను ఒకసారి అబ్జర్వ్ చేస్తూ ప్రెమిసెస్ని కూడా అబ్జర్వ్ చేస్తూ నేను అంటే కొన్ని పరిశీలించాను. ఇన్ని కార్లు ఉన్నాయింది, ఈ కార్ దగ్గర ఏదో నాకు తేడా కొడుతుంది. నేను నిజం చెప్తావా అబద్ధం చెప్తావా చూస్తాను. ఈ కార్ ఏదో ఒక ముఖ్యమంత్రికి సంబంధించిన కార్ అని నాకు అనిపిస్తుంది. ముఖ్యమంత్రికి సంబంధించింది. అవునా? అవును, నిజం కదా? నేను అనుకున్నది నిజమే కదా?
అసెంబ్లీలో మీ గురించి మాట్లాడిన ముఖ్యమంత్రి కారే కదా ఇది? వాళ్ళకి సంబంధించిన లేదు. బుల్లెట్ ప్రూఫా? బుల్లెట్ ఎందుకు ఇక్కడ ఎందుకు ఉంది కార్ ఇది? ఎవరు మా బాబుకి గిఫ్ట్ ఇచ్చారు. సో మీ కార్లు అంటే ఇష్టమా? మక్కువ? నాకేమి ఇష్టం లేదు. ప్రజాసేవ, పబ్లిక్ సేవ చేసుడే ఇష్టం. దానికి ఒకటి ఉంది. ఏంటది? పరిటాల రావన్న, నేను, మోహన్ బాబు అన్న ఆ రోజు ఒక కార్లో వెళ్తుంటే బాంబే బ్లాస్ట్ అయ్యి నాకు ఇంత దెబ్బ తగలేదు. అందుకే ఆ రోజు మీరు ఉన్నారు అక్కడ నేను అవన్నీ బ్లాస్ట్ అయింది, 26 మంది చనిపోయారు. నేను పక్కకు పరిగెత్తుంటే అక్కడ ఒక అమ్మ, పెద్ద అమ్మ ఇట్లా కనిపించి నువ్వు చాలా బాకీ ఉన్నావని, చాలా బాకీ ఉన్నావని. నేను ఊరికి బాకీ అని ఇట్లా ఇట్లా చూస్తే అలా కనిపించాను. తర్వాత ఇట్లా అందరిని అడిగితే బాకీ ఉన్నావు అని అంటే నేను ఏం బాకీ ఉన్నా అని మళ్ళీ పోయి మోహన్ బాబు అని అడిగాను. ఏమన్నా ఎవరు ఇట్లా తమ్ముడు ఈరోజు మేమందరం మనం బతికినామంటే నీ మంచితనంతో, బాకీ అంటే ఈ బాకీ కాదు తమ్మి, నువ్వు చేసే పుణ్యం పనులు ఉన్నాయి కదా. అప్పటికి తెలుసు అన్నకు. ఏ ఇయర్ అది? 97 or 90. ఓకే. సో ఒక దేవత మీతో వచ్చి 100% అమ్మవారు ఇప్పుడు ఉన్న వాళ్ళంతా ఉంటారు. జూబ్లీస్ బంజారాలో ఎప్పుడు తిరుగుతుంటారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఇళ్ళ చుట్టూ కూడా అమ్మవారి ఆశీర్వాదమే వాళ్ళకి ఇప్పుడు కూడా ఉన్నావు. ఎందుకంటే ఆ ఏరియా తిరుగుతుంటది. దేవుడు అంటే బాగా నమ్మకం మీకు? దేవుడు అంటే నమ్మకం. పెద్దమ్మ అమ్మవారు కూడా ఎవరో ఒకరు లాకేస్తే ఆ అమ్మవారు నాకు శక్తినిచ్చి ఆ లాక్ ఇరుగొట్టిపించి జనార్దన్ గారు విత్ ప్రూఫ్తో చెప్తా. ఇంకొక అమ్మవారు ఉంది, ఆ అమ్మవారు కూడా నాతోనే సేవ చేయించుకుంటారు చెప్తా. ఎవరు అమ్మవారు? ఇప్పుడు చెప్పొద్దా? సెంటిమెంట్ అయితే చెప్పొద్దు. కోట మైసమ్మ అమ్మవారు అని ఉంది. ఓకే. నేను ఎప్పుడో డిజైన్ చేయించిన, కానీ నాకు ఎటువంటి శక్తి వస్తలేదు. ఆ శక్తి వచ్చినాడు మీరు అందరూ వస్తారు. ఎన్ జనార్దన్ రెడ్డి గారు ఆధారంలో పెద్దమ్మ గుడి కట్టించిన, అంటే జనార్దన్ రెడ్డి గారు అందరం కలిసే ఈ ముఖ్యమంత్రి దాంట్లో కోటమైసమ్మ గుడి కట్టిస్తా. ఎందుకంటే నీకు ఒకటి ఆలోచించాను, ఉన్న సినిమా యాక్టర్లు ముఖ్యమంత్రులు ఈ బంజారాయిల్ జూబ్లీస్లో, ఎందుకంటే నేను బర్రెలు కూడా మేపిన అక్కడ. అవునా? ఫైరింగ్ రేంజ్ అంటే ఎట్లుంటుంది? ఎమ్మెల్యే కాలనీ మా పొలం. ఓకే. ఎంపీ ఎమ్మెల్యే కాలనీ. ఫైరింగ్ రేంజ్ అంటే అక్కడ ఎట్లాసుంటే ఏరియా ఉంటుంది, అది ఫైరింగ్ రేంజ్ అంటే ఎంత పెద్ద అడవి ఉండాలి. అవును. నేను బర్రెలు, మేకలు, బర్రెలు అన్నీ మేము పైకి. అందుకేనా ఈ ఆవులు మేకలు ఉంటాయి కదా. నాకు గిత్తలు అవి 2 గిత్తలు, ఈ నల్లవి 2 గిత్తలు, నల్లవి 2 గిత్తలు, ఇవి అది పొటేలు. ఇది మంచి గోశాలనే నిర్వహిస్తున్నారా? గోశాల పొటాలు పట్టాలి ఉండాలి, ఆవులు ఉండాలన్న. అవునవును, ఆవులు మేకలు ఉండాలి. ఈ ఏంటంటే బయట ముస్లిం దగ్గర, నవాబుల దగ్గర ఇప్పుడు మేకలు గొర్రెలు ఉంటాయి. ఎందుకంటే మహమ్మద్ పవిత్ర కూడా మేకలు గొర్రెలు కాసినాడు. ఈయన జీజస్ కూడా గొర్రెలు, కృష్ణుడు కూడా. అంటే ఫస్ట్ ఉన్న దేవుళ్ళంతా కూడా ఎక్కువ అటాచ్మెంట్ యాదవులతోనే ఉంటుంది. తిరుపతి కానీ ఇంకా చాలా టెంపుల్స్ ఎందుకు అటాచ్మెంట్ ఉంటాయి అంటే ఈ గొర్రెలు మేకలు వేస్తూ అడవులల్లా వాళ్ళకే ఎక్కువ దేవుళ్ళు కనిపించదు. ప్రతి దేవుడు దర్గాలు. కాబట్టి యాదవులు ఎప్పుడు కూడా నిజాయితీగా ఉంటారు. అందుకే గొర్రెలు మేకలు ఉండాలి, ఆవులు. చాలా ముచ్చటేసింది వీటిని చూస్తే. ఒకసారి సినిమాల గురించి మాట్లాడుకుంది. ఎవరు బాగా క్లోజ్? ఎవరు సినీ సెలబ్రిటీల్లో? అక్కడ మోహన్ బాబు, రజనీకాంత్ వెళ్తున్న ఫొటోస్ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. రజనీకాంత్, మోహన్ బాబు ఇప్పటికీ మాట్లాడతాడు రజనీకాంత్ వెళ్ళి? అవునా? మాట్లాడిపోయాల మోహన్ బాబు అంతా ఇప్పుడే. ఓకే. ఏంటి తమ్ముడు చాలా రోజులైంది, ఏమయ్యా తమ్ముడు ఎక్కడవయ్యో
ఆయన నన్ను ఎన్నో సినిమాలలో చేయమన్నాడు అన్న. రాయలసీమ రామరాజు చేశారా? నాకు ఇంట్రెస్ట్. అవును, ఏ సినిమాలో యాక్ట్ చేశారు అసలు? స్క్రీన్ మీద ఏం నాకు కనిపించలేదు. ఎంతో ఆయన ఎంతో మోహన్ బాబు అన్న రాయలసీమ రామయ్య చౌదరి అని అందులో సలీం క్యారెక్టర్ ఉంటుంది. ఎందుకంటే ఆయన టైము అది నేను మెయింటైన్ చేయలేను. అన్ని అవన్నీ కనబడుతున్నాయి కదా, మూమెంట్స్ అవన్నీ కూడా. ఒకసారి చూద్దాం వాటిని అన్న. చూద్దాం. ఇదేంటన్నా షర్ట్తోనే జిమ్ చేస్తున్నా అన్న? ఇది ఓపెనింగ్, ఒక జిమ్ ఓపెనింగ్ చేసిన. ఇది కరాటే ఫంక్షన్ అన్న. సుమన్ ఒక 1000 ప్రోగ్రామ్స్ చేసి మన ఇద్దరం. ఓకే, ఏది సుమన్తో? అవునా, 1000 ప్రోగ్రామ్స్. ఆయన కూడా చాలా ఇష్టం. స్పోర్ట్స్ అంటే నాకు ఇష్టం అన్న, అన్నీ ఎక్కువ. రాఘవేంద్రరావుతో సినిమా ఓపెనింగ్. ఏం సినిమా అది? సినిమా ఇవన్నీ అన్ని అది పెట్టుకోలే. మురళీమోహన్ బాగుంటుంది. ఈయన ఎవరన్నా పెద్ద విలన్ లో ఉన్నారు అన్న? ఆ మీసాలతో పెద్ద విలన్ లా కనబడుతున్నాడు. మా తమ్ముడు అన్న. అవునా? రమేష్. ఎంతమంది? 4 బ్రదర్స్. ఓకే. అతను కొన్ని సినిమాలలో చేసిండు. రాజశేఖర రెడ్డితో కదా? రాజశేఖర రెడ్డి, జగన్ పరిచయం చేపిస్తుంది. రాజశేఖర రెడ్డి మిమ్మల్ని పరిచయం చేపిస్తున్నారా? ఈయన పెద్ద దాదా ఇక్కడ మన వెనుక ఉంటాడు. ఏంటి అక్కడ ఎలా పరిచయం చేశారు? కరెక్ట్గా ఎటువంటి వాడికి? దాదా అనా, లేదంటే మంచి మనిషి మన ఆప్తుడు అనా? దాదా. ఆ ఫోటో అదేనా? ఆ ఫోటో. ఇది చంద్రబాబు నాయుడుతో నేను ఓపెనింగ్. కార్మిక మంత్రి ఉండే శ్రీనివాస్ యాదవ్, నాగార్జున అక్కనే. ఒకరు అప్పుడు అందులో ఒకరు కార్మికుడు చచ్చిపోతే ఆ ఇష్యూలో పోయినప్పుడు కలిసిన ఫోటో. ఓకే, ఈ ఫోటో నాగార్జున గారు. ఇదేంటి గన్? ఎవరిది గన్ అది? గన్ అతని బ్లూ షర్ట్ ఉంది, ఆ సర్దార్జీ వాళ్ళ గన్. గన్ పట్టుకోవడం అంటే సరదానా మీకు? ఈ కేసులన్నింటిలో మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టిన పోలీస్ ఆఫీసర్ ఎవరు? సురేందర్ బాబు అని. సురేంద్ర బాబు? సురేందర్ బాబు గన్మెన్ భార్యకు ఒక సిరిసెలం యాదవ్ అనేట ఆయన తీసుకుపోయి పెళ్లి చేసి, ఆయన నేనే అనుకొని విపరీతంగా అంటే ఇక జీవితంలో అట్లా కొట్టిండు. తర్వాత నేను కాదని తెలుసుకొని తర్వాత ఏం చేయాలి అర్థం కాక తర్వాత పెద్ద ఇష్యూ అయిపోతుందని ఎన్కౌంటర్ చేయాలని చూసి ఇది ఆ ఇష్యూ విషయంలోనే. తర్వాత సారీ చెప్పిండు. లేదు సిరిసెలం నువ్వు అనుకోలే, సారీ నేను మిస్గైడ్ అయినా. అట్లా మీరు కసిగా ఒక రాజకీయ నాయకుడిని నిలదీసి అడగాల్సిన రాజకీయ నాయకుడు ఎవరు ఉన్నారు? ఎవరు? ఇద్దరు తెలుగుదేశం వాళ్ళు, ఒక వైసీపీ, ఒక కాంగ్రెస్. నేను అన్నం పెట్టినోడే. అవునా? నేను అన్నం పెట్టినోడే నా గురించి లూజ్ టాక్ చేసి, వాడు బట్టలు ఇన్స్టాల్మెంట్ అమ్ముకుంటాడే. అట్లాస్ ఉంటుంది, 10 ప్లాట్లు ఇచ్చిన. వాడు ఎమ్మెల్యేకి ఇలా పడితే మా ఫ్రెండ్స్ అంతా 20,000 వేసుకొని వాడిని ఎమ్మెల్యే సాగి, వాడు ఇవాళ నా గురించి లూజ్ టాక్ చేస్తుంది, నా కొడుకు గురించి, నా గురించి. నా రగిలిపోతున్నా కానీ నా నవీన్ దిక్కేని ఆగిన కాదు. రాజకీయంగా ఇంత తొక్కేసి జైల్లో పెట్టి నేను అన్నం పెట్టినోడు, ఇప్పుడు నేను సాయం చేసినోడు నా మీదనే చేస్తే ఎట్లుంటుంది? వేరేవాడు నాకు తెలియనోడు, మనకు సంబంధం లేకపోతే వేరు. మనసులో గుస్సా ఉందా? మనసులో చాలా కసి ఉందా, కోపం ఉందా? మరి మనసులో కసి పెట్టిన నవ్వుతూ ఎలా ఉండగలుగుతున్నారు? మంత్రి ఉన్నప్పుడే పోయి ఇంటికి పోయి తిట్టిన. అవునా? నువ్వు ఒక తాను ఉన్నావు, ఆడ చూసుకోవాలి, ఎవరితాని పోతున్నావు చూడాలి. నేను సాయం చేసినాము, మా పిల్లోనికి అంటే అవకాశం వచ్చినప్పుడు చూసుకోవాలిగా. ఇప్పుడు నేను తప్పు అంటే నువ్వు అంటే పర్లేదు. ఆయన నేను అన్నం పెట్టినా, అమ్మ నువ్వు 1500 ఆడ నువ్వు మామూలు చిల్లర, నా కొడుకు చిల్లర 1500 బస్సులతో ఆడుకుంటుండే లకడీ కప్పుల్లో. అట్లా నా కొడుకు నా గురించి లూజ్ టాక్ మాట్లాడితే ఎట్లుంటుంది? సో మీరు ఫస్ట్ వెళ్ళి అడగాలనుకున్నది ఆ నేతని, రైట్? ఈ 2 ముగ్గురు నా పేరు చెప్పి
వాళ్ళు చేసిన దానికి నన్ను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లలో కూకుండా పెట్టి కబ్జాలు ఆ కొడుకులు చేస్తారు, పేరు నాది వాడుకుంటారు. నాకు ఎటువంటి సంబంధం లేదు. మళ్ళీ చూస్తే వాళ్ళు వైట్ కాలర్ ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ప్లాట్ను షీటింగ్ చేసారు. మా బామ్మడిది పెళ్ళి, నేను పెళ్ళికి వెళ్తున్నా, ఫుల్ 4 అతను బెడ్ మీద పట్టుకున్నాడు. ప్రసాద్ రావు అని ఆల్ ఇండియా అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆయన. 4 వ్యాన్లు వచ్చి వేసుకొని వెళ్ళిపోయినాయి మా బామ్మడిది పెళ్ళి. ఆడేమో డూప్లికేట్ జూబ్లీ సొసైటీ ప్లాట్. ఇప్పుడు అట్లా రకరకాలు ఉన్నారు. మొన్న కూడా ఇట్నే ఎవరిదో ఒక పేరు చెప్పుకోవాలిగా, చెప్పి ఇట్నే చేస్తే డైరెక్ట్ కంప్లైంట్ ఇప్పించారు, తీసుకొచ్చి లోపలేసి. కంప్లైంట్ ఎవరైనా కంప్లైంట్ ఇచ్చేయమంట, నా పేరు చెప్పినా కంప్లైంట్ ఇవ్వమంట. ముందు కంప్లైంట్ ఇచ్చేయండి, నీ పేరు చెప్పారు ఇట్లా అంటే ముందు కంప్లైంట్. కానీ కంప్లైంట్ ఇవ్వడానికంటే ముందు సినిమా వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా మీ దగ్గరికి ఇక్కడ రాజకీయ నాయకులు అది కుటుంబంలో అంది. ఇప్పుడు వాళ్ళ వర్కర్స్కి ఏముంటది వాళ్ళ యూనియన్లో వాళ్ళు ఎక్కడ చెప్పారు కదా, ఆలీకి ఏదో ప్రాబ్లం వస్తే అర్ధరాత్రి ఫోన్ చేశారు, బాబు మోహన్ ఇంటికి తాళం వేస్తే మీ ఇంటికి ఫోన్ చేశారు అన్న. ఇక్కడ ఒక కుటుంబం అన్నప్పుడు జరుగుతుంటాయి సంబంధం లేకుండా. ఆయన అసిస్టెంట్ తప్పు చేస్తే అలీని బెదిరిస్తే వాళ్ళు ఏం చేస్తారు? అంతేగాని అసలు మీకు ఇష్టమైన సినిమా హీరో ఎవరు? అందరూ హీరోలు, అందరు హీరో. ఏ పేరు చెప్తే ఎందుకు ఎవరితో లొల్లి అని. కానీ నాకు ఇష్టమైన హీరోలు అంటే నాకు క్లోజ్ ఉన్నోళ్ళు, ఇప్పుడు క్లోజ్ ఉన్నోళ్ళు అంతా నాకు ఇష్టమైన వాళ్ళు. ఇప్పుడు సిరియారి నేను రోజు క్లోజ్ కాని వాళ్ళు ఎవరు అందరు అట్లేం లేదు. చిరంజీవి ఇప్పుడు ప్రతి ఒక్కరు, మోహన్ బాబు అన్న క్లోజ్, సుమన్ అన్న, సుమన్ చిరంజీవి గారు మా ఇంటి పెళ్లికి మాకు వచ్చారు కదా. పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా మాట్లాడారా? మా బాబు అంటే యూనియన్లు ఉంది కదా, డైరెక్టర్ ఫైటర్స్ యూనియన్, అట్లేం లే. ఇప్పుగానే అంత. చిన్న శ్రీశైలం యాదవ్ భవిష్యత్తు వ్యూహం ఏంటి? ఏం లేదు, సేవ చేసుకోవాలి అంతే. ఇన్ని ఆస్తులు సంపాదిస్తే ఇప్పుడు ఒక్కటి ఈ ఆస్తులు సంపాదించిన వాళ్ళకి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఇవన్నీ సంపాదించిన ఎవరు యాద్ చేస్తారు? నా భార్య, నా పిల్లలు, అంతేగా, నా మన్మలు. కానీ పబ్లిక్ చేస్తే అందరు యాద్ చేసుకుంటారు. చాలు వాళ్ళకు నేను సంపాదించిన దాంట్లో ఖర్చు పెట్టాలి. అంటే సేవ మంచి. ఇప్పుడు సేవ చేస్తుండని ఇప్పుడు ఎవడన్నా సేవ చేస్తున్నా అంటే మంచోడు చెడ్డోడు అందరూ వచ్చేస్తారు. అది ఎంక్వైరీ చేసి కొన్ని ఎన్జిఓలు కూడా కలిసి, ఇప్పుడు మొన్న రెడ్ క్రాస్లో బెడ్ బంక్ అట్లా అట్లా కొన్ని అంటే కొంచెం స్వచ్ఛంద ఈ ప్రభుత్వాలు ఇవి కూడా అన్నీ చేయలేవు. కొన్ని ఈ లీడర్లు, ఎమ్మెల్యేలు కానీ ఎవరన్నా కానీ రాజకీయంలో ఉండాలనుకున్నప్పుడు కొన్ని ఎన్జిఓస్ ద్వారా ఆర్గనైజ్ చేయాలి. అప్పుడే ఎన్జిఓ ఆర్గనైజేషన్ 30 ఏళ్ళ కింద ఉంది నాది. నీ ప్రూఫ్తో చాలా చెప్తా. 30 ఏళ్ళ నుంచి ఇప్పుడు నా ట్రస్ట్ తరఫున ఇక్కడ స్కూల్లో ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు ప్రతి 15th ఆగస్టు సీట్స్ ఇస్తా 3000 మంది పిల్లలు. ఓకే, మీరు కావాలంటే స్కూల్లో పోయి అడుగురి. ఈ స్కూల్కి చంద్రబాబుతో ₹1 కోటి శాంక్షన్ చేయించారు. 2 కోట్లు. సార్ మనం చూస్తున్నాం ఆ స్కూల్, ఇదే స్కూలు సార్. చంద్రబాబు నాయుడు ఇటు వెళ్తూ ఉంటే ఇక్కడ అక్కడ ఆపి లోపల తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారు చాలా చేసిండు. అంటే పబ్లిక్ నేనంటే ఈ రోజు కూడా మంచి అభిప్రాయం. మధ్యలో కార్డు ఇటు ఇస్తాకపోతే ఏం యాదవ్ గట్టి ఉన్నావు అని ఈ రోజు కూడా పేరుతో నెరకబడ్డాడు చాలా. ఇప్పుడు నన్నున్న ముఖ్యమంత్రి అంతా పేరుతో పిలుస్తుండే, అంతకంటే ఎక్కువ ఏం కావాలి. చంద్రబాబు నాయుడు గారు మాకు కానీ చాలా ఆయన సపోర్ట్తో నేను బాగా డెవలప్ చేసిన. నేను ఎమ్మెల్యే కాదు, కార్పొరేటర్ కాదు, వార్డ్ నంబర్ కూడా కాదు. ఆయన నాకు సపోర్ట్తో నోడల్ ఆఫీసర్ ఒక ఆమె అటాచ్ నోడల్ ఆఫీసర్ రెడ్డి సుబ్రహ్మణ్యం కలెక్టరు, వాళ్ళ భార్య కూడా పుష్ప సుబ్రహ్మణ్యం, వాళ్ళంతా కూడా బాగా ఏది అడిగితే ఎమ్మెల్యేలు వాళ్ళ ఒక మంత్రి అడిగినట్టు. మీరు ఫోర్జరీకి ఎప్పుడైనా పాల్పడ్డారా? అండి ఫోర్జరీ, ఎటువంటి చీటింగ్ గీటింగ్ అట్లా ఉండే ఎప్పుడు కూడా మనకి
అలవాటు ఇవన్నీ నేను కమిషన్ మీద అమ్ముతాన్నా. ఇప్పుడు కూడా 100 గదాలు ఏంటన్నా అమ్ముతున్నా అంటే ఒక కొని అమ్ముకుంటా. ఒక 10 లక్షలు వస్తే మిగులుతున్నాయంటే ఉంటాం, అమ్ముతాం. బెదిరిస్తే ఇవాళ రేపట్ల వాడన్నా ఎవడు ఊరుకుంటాడన్నా? ఎవ్వరు ఊరుకోరన్నా. నీ 10 లక్షలు పోతే నువ్వు ఊరుకుంటావా? ఉంటావా? ఊరుకోండి. మరి ఇప్పుడు కొంటాం, అమ్ముకుంటాం. ఈరోజు కూడా కొని అమ్ముతుంటా. పొద్దుగాల 6 గంటలకు లేచి వికారాబాదు ఇవన్నీ తిరుగుతుంటాం. ఇన్నేళ్లలో శ్రీశైలం యాదవ్ ఇన్నేళ్ల జీవితంలో అత్యంత ఆనందపడిన ఘటన, అత్యంత బాధపడిన ఘటన ఏంటి? ఫైనల్గా బాధపడ్డాయి చాలా ఉన్నాయి. రోజు ఖుషి పడ్డాయి కూడా. రోజు ఖుషి, రోజు బాధ. అది అంత వచ్చిందని నేను జైలున్నా సంతోషంగా ఉంటా. జైలున్నా ప్రశాంతంగా రాజభోగాలు అనిపించారు. జైలున్నా పోలీస్ స్టేషన్ ఉన్నా. ఇంకా జైల్లో పోలీస్ స్టేషన్ పోతే పోలీస్ స్టేషన్ పోగానే చక్కగా ముందు లాకప్లకి అరే వద్దు శ్రీశైలం లోపల కూర్చోంటే నేను లేదు సార్ మంచిగా నిద్ర పడుతుంది అని పోయి వాడుకుంటున్నాను. అదేం పెద్ద. సో కానీ ఒక్క కేసులో కూడా కన్విక్షన్ కాలేదు అన్న. కన్వెన్షన్ అయ్యిందా? మీరు రైట్ టు ఇన్ఫర్మేషన్ ఈ కేసు ఓకే నేను నమ్ముతున్నాను అన్న. ఎందుకు నమ్ముతున్నావు అట్లా? ఎందుకు కన్విక్షన్ పడిన దాఖలా లేదు కాబట్టి చూశాను కాబట్టి. ఓకే అన్న. సో ఆ కేసులు ఫేకా కాదా అన్నది నాకు తెలియదు. కన్విక్షన్ పడలేదు అన్నదాన్ని అన్ని ఫేకే అన్న. కాకపోతే ఏమవుతుంది అన్న, ఇప్పుడు వాళ్ళ పంచాయతీలు ఉంటాయి. ఒకడు కొట్టిండ అంటే ఆడేమో వాడు సిరిసిల్ల మన బామ్మాడిది అంటాడు, సిరిసిల్ల మన అనుచరులు అంటారు. మన పేరు వాడుకునే ఇద్దరు మనోళ్ళే అంది. ఇప్పుడు ఇక్కడ బస్సులు ఉంటారు, వాళ్ళ కొట్లాట్లు ఉంటాయి. వీడు తిరుగుతాడు, వాడు తిరుగుతాడు. అట్లా ఎన్నో కేసులు పెట్టారు. ఓకే మామూలుగా అయితే 99లో పోటీ చేద్దాం అనుకున్నారు కదా. అసలు రాజకీయంగా ఎటువంటి కలలు కన్నారు మీరు? కలలేం కలలు ఎట్లయినా 7 కాన్స్టిట్యూషన్. ఒకవేళ మీకు టికెట్ వచ్చి ఎమ్మెల్యే అయ్యుంటే ఈ వాడికి మీరు అయినుంటే కాదు అయిపోతుంది. అరే అన్న ఎక్కడ వాళ్ళు ఎక్కడ బిహెచ్ఏలు ఎక్కడ గోపనపల్లి ఇంత పెద్ద కాన్స్టిట్యూషన్ ఎక్కడ ఖైరతాబాద్ ఇంత పెద్ద దానికి పోటీ చేస్తానికి రెడీ అయినామంటే అర్థం చేసుకో. చంద్రబాబు నాయుడు గారిని కొందరు మిస్గైడ్ చేశారు అంతేగాని లేకపోతే అట్లేం. నాకు టికెట్ ఇవ్వలే అని మేడం ఏడిచింది ఇంటికి వచ్చి, జయప్రద మేడం మోహన్ బాబు. ఆమె బాగా ట్రై చేసింది, సుమన్ అన్న గిట్ట అందరు. ఈ రోజుకు కూడా అట్లా రిలేషన్షిప్. మీకు కావాలంటే మోహన్ బాబు అన్నతో ఇంకా ఒక 10 మంది యాక్టర్లతో నా గురించి 10 మంది పెద్ద పెద్ద వాళ్ళతో ఇంటర్వ్యూ చేయాలి. సో వాళ్ళందరికీ మీ గురించి బాగా తెలుసు. 10 మంది పెద్ద వాళ్ళతో, రజనీకాంత్ అన్న అట్లా ఉంటుంది. కానీ నాకు పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర కాదు కావాల్సింది, అసలు సామాన్యుడు ఏమనుకుంటున్నాడు అన్నదే నాకు. ఎవరితో అంటే నీకు వాళ్ళు ఇంటర్వ్యూ వెళ్ళి ఇంటర్వ్యూ దొరకదు కాబట్టి నేను ఇప్పిస్తాను. సరే అయితే వాళ్ళతో కూడా మనం మాట్లాడదాం. వాళ్ళతో మాట్లాడి నేను చెప్తా అన్న ఇంటర్వ్యూ చేస్తారంట, వాళ్ళు ఇంటర్వ్యూ ఇస్తారు. కానీ నేను మీ గురించి శ్రీశైలం యాదవ్ ఎటువంటి వ్యక్తి అనేది నేను వాళ్ళ దగ్గర నుంచి కూడా తెలుసుకుంటా. అయితే ఫోన్లో అడిగినా చెప్తారుగా, ఫోన్లో నంబర్లు ఇస్తా మాట్లాడుకో, ఖచ్చితంగా అడుగుతాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీశైలం యాదవ్ గారు. బిగ్ టీవీకి చాలా సమయం కేటాయించి చాలా విషయాలు చెప్పారు. అండ్ ముఖ్యంగా రౌడీ షీట్ అనేది ఇప్పటికీ లైవ్లో ఉంది. కానీ ఆ రౌడీ షీట్ నా పైన ఉండటానికి కారణం రాజకీయపరమైనటువంటి కక్షలే అని చెప్తున్నారు. 1999లోనే టీడీపీ నుంచి శ్రీశైలం యాదవ్కు టికెట్ రావాలి. అప్పుడు టికెట్ రాకుండా కుట్ర పన్ని రౌడీ షీట్ ఓపెన్ చేసి ఆ తర్వాత కొన్ని కేసులు కూడా శ్రీశైలం యాదవ్పై పట్టడానికి ఆయన రాజకీయంగా తొక్కడానికి జరిగిన కుట్ర అని చెప్తున్నారు. సో నేను వీటికి ఏమీ భయపడలేదు. ఇప్పుడు కూడా కావాలనుకుంటే రౌడీ షీట్ని తీయించుకోవచ్చు, కానీ నేను దాన్ని పట్టించుకోలేదు, వదిలేశానని చెప్తున్నారు. నేను ప్రజలకు చాలా సేవ చేశాను, ప్రజల్లో నా పైన నమ్మకం ఉంది, అందుకే నేను హ్యాపీగా ఉన్నాను అని చెప్తున్నారు. ఇవి శ్రీశైలం యాదవ్తో బిగ్ టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూ విశేషాలు. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.